ఒక దట్టమైన అడవిలో ఓ వ్యక్తి నిధి కోసమై వెతుకుతూ ఉంటాడు. ఈ అడవిలో చాలా నిధి ఉందని విన్నాను. ఆ నిధి గనక నాకు దొరికితే నా కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో. అలా చాలా సేపు వెతికిన తర్వాత అతనికి ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహ లోపలికి వెళ్ళిన అతనికి చాలా నిధి దొరుకుతుంది. అతను చాలా సంతోషించి ఆ నిధిని తన వద్దున్న సంచిలో నింపుకుంటాడు. ఆ అడవిలో మరోవైపు ఓ ముగ్గురు దొంగలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం తిండి తిని 3 రోజులైంది. ఇలా ఈ అడవిలో ఎన్ని రోజులని తిరగగలము? ఏ ఒక్కరూ కనిపించడం లేదు. ఇలా అయితే మనం దొంగతనాలు చేయడం ఎలా? మన కడుపు నిండేదెలా? అలా వారిలో వారు మాట్లాడుకుంటూ ఆ అడవిలో వారి ప్రయాణం ముందుకు సాగించారు. అలా చాలాసేపు ఆ అడవిలో ప్రయాణం చేసిన వారికి ఓ బాటసారి ఒక సంచితో చాలా సంతోషంగా కనిపించాడు. ఆ ముగ్గురు అతన్ని కొట్టి తన వద్దున్న బంగారాన్ని తీసేసుకుంటారు. వారిలో క్రూరుడైన మొదటి దొంగ ఇలా అంటాడు. ఒరేయ్, ఈడి గనుక బతుకుంటే పోలీసులకి జరిగిందంతా చెప్పి మనల్ని జైల్లో పెట్టిస్తాడురా. వీడుంటే ఎప్పటికైనా మనకు ప్రమాదమే. వీడిని చంపేస్తే ఓ పని అయిపోతుంది. దానికి ఆ తెలివైన రెండవ దొంగ ఇలా సమాధానం ఇస్తాడు. ఏట్రా నువ్వు చెప్పేది? ఇలా చంపుకుంటూ పోతే ఎంతమంది నన్ను చంపుతావు? మనం వచ్చిన దొంగతనానికా లేదంటే జనాన్ని చంపడానికా? ఇలా చంపినావంటే నువ్వే ఇరకాటంలో పడతావు. అందుకే నా మాటిని ఈడి కాళ్ళు చేతులు కట్టేసేసి ఏదైనా చెట్టుకి కట్టి పడేద్దాం. ఆ రెండవ దొంగ మాటలు విన్న మొదటి దొంగ ఆ వ్యక్తిని అక్కడే దగ్గరలో ఉన్న చెట్టుకి కట్టిపడేసి వెళ్ళిపోతాడు. కానీ మూడవ దొంగకి అది కూడా నచ్చలేదు. ఎందుకంటే అతనిది చాలా దయాహృదయం. వెళ్ళినట్టే వెళ్ళి ఆ మూడవ దొంగ తిరిగి ఆ వ్యక్తి వద్దకు వస్తాడు. అతని కట్లు విడిపించి అతనితో ఇలా అంటాడు. దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము మీతో ఇంత క్రూరంగా ఉండవలసింది కాదు. ఇక్కడ ఇంకా దొంగలు ఉండొచ్చేమో. నేను మిమ్మల్ని జాగ్రత్తగా జనాలు ఉన్న ప్రదేశంలో వదులుతాను. ఇక్కడ ఇంకెవరన్నా దొంగలు ఉండి మీ వద్ద ఏమీ లేదని మీ ప్రాణాలు కూడా తీసేయొచ్చు. అందుకే నేను మీతో పాటు వస్తాను. అలా అని చెప్పి ఆ మూడవ దొంగ ఆ వ్యక్తితో పాటు నడవసాగాడు. అలా వారు ముఖ్యమైన రహదారి వద్దకు చేరుకుంటారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు. మీరు చాలా మంచివారుగా ఉన్నారు. నన్ను ఇంత దూరం చాలా దయతో జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఇంత మంచి వారిని మా ఇంటి భోజనానికి పిలవకుండా ఎలా ఉంటాను? దయచేసి మా ఇంటికి భోజనానికి రండి. అంటాడు ఆ వ్యక్తి. దానికి సరేనంటాడు ఆ మూడవ దొంగ. అలా వాళ్ళిద్దరూ కలిసి ఆ వ్యక్తి ఇంటికి చేరుకుంటారు. ఆ వ్యక్తి ఆ దొంగకి మంచి విందు ఏర్పాటు చేస్తాడు. భోజనం చేస్తున్న ఆ మూడవ దొంగపై ఆ వ్యక్తి కర్రతో దాడి చేస్తాడు. అతను అక్కడికక్కడే కుప్పకూలడంతో పోలీసులకి సమాచారం అందిస్తాడు. అలా ఆ మూడవ దొంగ అరెస్టు చేయబడతాడు. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే అతి మంచితనం అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఈ కథలో కూడా ఆ మూడవ దొంగ అతి మంచితనానికి పోయి పోలీసుల చేత పట్టుబడ్డాడు. That's it for today, little friends. Thank you so much for watching our video. Don't forget to like and subscribe our channel. Bye bye.